సో వాళ్ళు ఒకవేళ 1000 డ్రోన్స్ ఒక్కటేసారి దాని మీద ఆయుధాలు పెట్టి ఇండియా మీద పంపిస్తే సంగతి ఏంటి? ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఎక్కడి నుంచి మొదలైంది? పాకిస్తాన్ మనతోని 1947లో యుద్ధం ఓడిపోయిందో దాని వెంటనే ISIని స్థాపించడం జరిగింది. ఓన్లీ టెర్రరిజం మాత్రమే ఉన్న కంట్రీ పాకిస్తాన్. సో మరి ఇన్ని దేశాలు డబ్బులు ఇచ్చి మరి అన్ని ఇచ్చి మరి సపోర్ట్ చేయడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటి? అమెరికా వాడేమో వెపన్స్ ఇచ్చాడు, పాకిస్తాన్ వాడు తన సైన్యానికి ఇచ్చి వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పించారు. ఎప్పుడైతే పాకిస్తాన్ భూమి నుంచి ఒక మిజైల్ టేక్ ఆఫ్ అవుతుందో ప్రతి దేశం కూడా నాకు తెలిసినంత వరకు ఎదుగుదల కోసం పరిగెడుతుంది, కానీ పాకిస్తాన్ ఎటు పరిగెడుతుంది? పాకిస్తాన్ ఇస్ అ ఫెయిల్డ్ స్టేట్. ఆర్థిక పరిస్థితులు అస్సలు బాలేవు. నమస్తే అండి. నమస్తే మ్యామ్. సో మనం ఏదైతే ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుకున్నామో అది ఎంతో బాగా రీచ్ అవుతుంది జనాలందరికీ కూడా అర్థమయ్యే విధంగా. సో అసలు ఈ యుద్ధం అది మనం మాట్లాడుకున్న తర్వాత వెంటనే మిసైల్స్ రావడం, సో బ్లాస్ట్ జరగడం, ఇవంతా కూడా కొంచెం గందరగోళం మళ్ళీ క్రియేట్ అయింది. సో అసలు ఈ యుద్ధం గురించి నాకు కొన్ని క్లియర్ కట్ సమాధానాలు కావాలి సార్. ఇంకొంచెం క్లియర్గా జనాలకి ఇచ్చేద్దాం. అసలు ఇండియా పాకిస్తాన్ యుద్ధం అసలు ఇది ఎక్కడి నుంచి మొదలైంది? ఈ సంక్షోభం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఈ టెర్రరిజం అనేది ఆఫ్ఘనిస్తాన్లో జన్మించింది. 1979లో రష్యా ఒక విధంగా ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసింది. సో ఆఫ్ఘనిస్తాన్ని మేము కాపాడుతాము అన్న ఉద్దేశంతో అమెరికా, సౌదీ అరేబియా, పాకిస్తాన్ ఈ 3 దేశాలు కలిసి ఏం చేశారంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి యంగ్ ఉన్న మేల్స్ని తీసుకొని పాకిస్తాన్ తీసుకొచ్చారు. అమెరికా వాడేమో వెపన్స్ ఇచ్చాడు, పాకిస్తాన్ వాడు తన సైన్యానికి ఇచ్చి వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పించారు. సౌదీ అరేబియా వాడు ఎందుకు వచ్చాడు అంటారా? సౌదీ అరేబియా ఇస్ ది ఫౌంటైన్ హెడ్ ఆఫ్ ఇస్లాం. ఎందుకంటే మెక్కా అండ్ మదీనా 2 సౌదీ అరేబియాలో ఉన్నాయి కాబట్టి సౌదీ అరేబియా నుంచి వీళ్ళు చాలా పెద్ద ప్రీస్ట్, ఎవరైతే చాలా రెస్పెక్టబుల్ ప్రీస్ట్ ఉంటారో, మౌలవీస్ అంటారు వాళ్ళని తీసుకొచ్చారు. సో మౌలవీస్ ఐడియాలజికల్ ట్రైనింగ్ ఇచ్చారు, అమెరికా వాడు వెపన్ ఇచ్చాడు, పాకిస్తాన్ వాడు ఆ వెపన్ మీద ట్రైనింగ్ ఇచ్చాడు. ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళని ఆఫ్ఘనిస్తాన్కి తిరిగి పంపించారు. ఎందుకు పంపించారు? రష్యా వాడితో యుద్ధం చేయడానికి. 1979లో స్టార్ట్ అయిన ఈ యుద్ధము 1987, 88, 89 వచ్చేసరికి ముగించడం స్టార్ట్ అవుతుంది. 85, 86 అప్పుడు రష్యా వాడు విత్డ్రా చేస్తున్నాడు అన్న క్లారిటీ వీళ్ళ ముగ్గురికి వచ్చేసింది. ఇప్పుడు ఏమైందంటే అక్కడ ఈ యూత్ని ఎవరైతే మనం వెపన్స్ ఇచ్చి వీళ్ళు తయారు చేశారో ఇంక వీళ్ళని ఎక్కడ యూజ్ చేయాలో వీళ్ళకి అర్థం కావాలి. ఎందుకంటే ఈ యూత్కి వీళ్ళు ఏం ప్రామిస్ చేశారంటే రష్యా వాడు వెళ్ళిపోయిన తర్వాత మేము మీకు గవర్నమెంట్ స్థాపించడానికి అనుమతిస్తాము అన్నట్టుగా చెప్పారు. కానీ వీళ్ళ ప్రవర్తన బ్యాటిల్ ఫీల్డ్లో చూసి వీళ్ళ చేతిలో గవర్నమెంట్ పెడితే ఇంకా దేశం మళ్ళీ టెర్రరిజం వైపు వెళ్తుంది అని చెప్పేసి వీళ్ళకి గవర్నమెంట్ ఇవ్వలేదు అన్నమాట. గవర్నమెంట్ అంటే శాసన చేసే హక్కు వీళ్ళకి ఇవ్వలేదు. దీని ద్వారా వీళ్ళలో కూడా ఒక అన్రెస్ట్ పెరిగింది. సో వీళ్ళ మైండ్ని డైవర్ట్ చేయడానికి వీళ్ళు ఏం చేశారంటే ఆఫ్ఘనిస్తాన్లో వీళ్ళని యుద్ధ రంగంలో దించే ముందు వీళ్ళ బ్రెయిన్ వాష్ ఎలా చేశారంటే ఇస్లాం ఈజ్ అండర్ థ్రెట్ అని చెప్పి వీళ్ళు బ్రెయిన్ వాష్ చేశారు. ఇక్కడ పని అయిపోయిన వెంటనే పాకిస్తాన్, అమెరికా, సౌదీ అరేబియా కలిసి ఆడిన పన్నాగం ఏంటంటే ఇండియాలో కశ్మీర్లో ఇస్లాం ఈజ్ అండర్ థ్రెట్ అని చెప్పారు. సో వీళ్ళని ఆఫ్ఘనిస్తాన్ నుంచి వయా పాకిస్తాన్ ఇండియాకి టెర్రరిజం చేయడానికి తరలించడం జరిగింది. ఇదే సందర్భంలో 1986లో స్టార్ట్ అయింది J&K టెర్రరిజం. ఓకే. సో ఇది హిస్టరీ మేడం. ఇది చాలా మందికి ఈ హిస్టరీ తెలియదు. 1986 ఈ రోజు 2025. సో గత 39 సంవత్సరాలుగా ఎస్పెషలీ ముఖ్యంగా పాకిస్తాన్ స్పాన్సర్డ్ టెర్రరిజం మన J&Kలో నడుస్తుంది. ప్రతి దేశం కూడా నాకు తెలిసినంత వరకు ఎదుగుదల కోసం పరిగెడుతుంది, కానీ పాకిస్తాన్ ఎటు పరిగెడుతుంది? అదొక దిక్కులేని కంట్రీ మేడం. పాకిస్తాన్కి ఎటు చూడాలో అర్థం కావట్లేదు. ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, దౌపత్యంగా కానీ, ఇంకేమంటారు పొలిటికల్గా కానీ అసలు వాళ్ళు ఎటు వెళ్తున్నారో వాళ్ళకి తెలియదు. పాకిస్తాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం. మన ఇండియాలో
ప్రధాని మోదీ గారు ఉన్నారు, డిఫెన్స్ మినిస్టర్ ఉన్నారు, హోమ్ మినిస్టర్ ఉన్నారు. అదేవిధంగా 3 ఆర్మీ చీఫ్స్ ఉన్నారు, ముగ్గురు ఎయిర్ ఫోర్స్, నేవీ అండ్ ఇండియన్ ఆర్మీ చీఫ్. అదేవిధంగా సిడిఎస్ ఉన్నారు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అని చెప్పేసి. అదేవిధంగా ఇంటెలిజెన్స్ని హెడ్ చేస్తూ అజిత్ దోవల్ గారు ఎన్ఎస్ఏ, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఉన్నారు. వీళ్ళందరూ ప్రధాని మోదీకి రిపోర్ట్ చేస్తారు. కానీ పాకిస్తాన్లో ఇంత క్లియర్ కట్ హైరార్కీ లేదు. పొలిటికల్ వాడు ఆర్మీని వినడు, ఆర్మీ వాడు పొలిటికల్ని వినడు. ఈ ఇద్దరు కాకుండా ఇంకొక సంస్థ ఉంది పాకిస్తాన్లో, ఐఎస్ఐ, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్. దీనిని 1948లో స్థాపించారు. ఎప్పుడైతే పాకిస్తాన్ మనతోని 1947లో యుద్ధం ఓడిపోయిందో దాని వెంటనే ఐఎస్ఐని స్థాపించడం జరిగింది. ఇప్పుడు ఈ మూడో వాడు ఐఎస్ఐ ఉన్నాడా, వీడు ఆర్మీ మాట వినడు, పాలిటీ మాట వినడు, వీడికి నచ్చింది వీడు చేస్తాడు. సో పాకిస్తాన్లో ఐకమత్యం, పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్కి, వాళ్ళ ఆర్మీకి, వాళ్ళ ఇంటెలిజెన్స్కి ఐకమత్యం లేదు. ఎప్పుడైతే పొలిటికల్ లాబీ స్ట్రాంగ్ అవుతుందో ఆర్మీ ఐఎస్ఐ కలిసి ఆ గవర్నమెంట్ని కూల్చేస్తారు. ఎప్పుడైతే ఆర్మీ స్ట్రాంగ్ అవుతుందో పొలిటికల్ ఐఎస్ఐ కలిసి ఆర్మీ చీఫ్ని తీసేస్తారు. ఎప్పుడైతే ఐఎస్ఐ స్ట్రాంగ్ అవుతుందో ఆర్మీ అండ్ పొలిటికల్ లాబీ కలిసి ఐఎస్ఐ చీఫ్ని తీసేస్తారు. సో వాళ్ళు వాళ్ళ దేశంలోనే కొట్టుకు చచ్చిపోతున్నారు. సో ఇదంతా చూస్తున్న జనాలు అసలు మన దేశం ఏమైపోతుంది అనే ఒక ఆలోచన వెళితే పాకిస్తాన్లో సివిల్ వార్ జరిగే అవకాశం ఉంది. సివిల్ వార్ అంటే ప్రజలు ఎరుగుతీరడం ఇంకా గవర్నమెంట్కి. అది అవాయిడ్ చేయడానికి వీళ్ళు రెగ్యులర్గా ఇండియా మీద అటాక్ చేస్తారు. ఎందుకు చేస్తారంటే ప్రజల మనోభావాలు ఎలా ఉంటాయంటే ఒక ఇండియాని వాళ్ళు ఎనిమిలా భావిస్తారు కాబట్టి వీళ్ళు ఇండియా మన మీద దాడి చేస్తుంది అని ఒక రూమర్ క్రియేట్ చేస్తే వాళ్ళ ప్రజలకి ఇంటర్నల్ ఉన్న పాలిటిక్స్ ప్రాబ్లమ్స్, ఆర్మీ ప్రాబ్లమ్స్ నుంచి మైండ్ డైవర్ట్ చేసి ఇండియా వైపు మళ్ళించారు. పాకిస్తాన్ ఈజ్ అ ఫెయిల్డ్ స్టేట్. ఆర్థిక పరిస్థితులు అస్సలు బాలేవు. మనం పెట్రోల్ 100 రూపాయలు ఇవ్వడానికి కారణము ట్యాక్సెస్. గవర్నమెంట్కి ఆదాయం రావాలని చెప్పేసి 100 రూపాయల పైన మనకు పెట్రోల్ ఉంది. పాకిస్తాన్లో ఈరోజు పెట్రోలు 400 నుంచి 600 మధ్యలో నడుస్తుంది. అంటే ఇది ట్యాక్సేషన్ వల్ల కాదు, ఇది ఇన్ఫ్లేషన్ వల్ల. అంటే అక్కడ కరెన్సీ విలువ రోజు రోజుకి పడిపోతుంది. ఏ రోజైతే పాకిస్తాన్ మన మీద యుద్ధం ప్రకటించిందో ఆ రోజు పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ పూర్తిగా కూలిపోయింది, కుప్పకూలిపోయింది. సో పాకిస్తాన్ పరిస్థితి అస్సలు బాలేదు. అండ్ ఈ పరిస్థితి లోపల బాలేదు కాబట్టి యుద్ధం అయ్యే అవకాశం ఉంది. గత యుద్ధాలకి ఇప్పుడు జరుగుతున్న ఈ మౌన పోరాటానికి అంటే యుద్ధానికి తేడాలు ఏంటి? చాలా తేడా ఉంది మ్యామ్. 1947-48లో డైరెక్ట్గా పాకిస్తాన్ కశ్మీర్ మాది అని మన మీద అటాక్ చేశారు. అదేవిధంగా 1965లో కూడా అటాక్ జరిగింది. 1971 అటాక్ ఈస్ట్ పాకిస్తాన్, ఏదైతే ఇప్పుడు మనం బంగ్లాదేశ్ అంటామో అక్కడ జరిగిన కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అది జరిగింది. 99 కార్గిల్ వార్ అంటారా, కొండల మీద కొన్ని పోస్టులు ఆక్యుపై చేయడం ఆ వల్ల 1999 కార్గిల్ వార్ జరిగింది. కానీ ఇది మాత్రము ఫస్ట్ టైం పాకిస్తాన్ నేను ఓపెన్గా టెర్రరిజంని సపోర్ట్ చేస్తాను, నేను ఒక టెర్రరిస్ట్ స్టేట్ని, నాకు టెర్రరిస్టులే దేవుళ్ళు అని వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఇండియా మీద చేస్తున్న దాడి. అంటే ఈ వార్ తర్వాత ఒకవేళ ఇది ఫుల్ స్కేల్ వార్ అవుతే కనుక ఈ వార్ తర్వాత మనము యావత్ ప్రపంచానికి పాకిస్తాన్ టెర్రరిస్ట్ స్టేట్ అని ప్రూవ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు లేదు అంటే వాళ్ళే ప్రూవ్ చేసుకున్నారు. సో మనం ఏది ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో పాకిస్తాన్ కంప్లీట్గా ఐసోలేట్ అయిపోతుంది. ఎవ్వరు పాకిస్తాన్ గురించి మాట్లాడరు. మనం గతంలో ఆల్రెడీ మాట్లాడుకున్నాము మన దగ్గరున్న ఆర్మీ అండ్ మన దగ్గరున్న ఆయుధాల స్ట్రెంగ్త్ గురించి. సో అది కళ్ళారా మనం చూసాము మొన్న S-400 ద్వారా. సో దాని గురించి కొంచెం డీటెయిల్గా చెప్తారా? S-400ని అర్థం చేసుకోండి. అటాక్స్ ఎలా జరుగుతాయంటే వాళ్ళు మిజైల్స్ ద్వారా కానీ, డ్రోన్స్ ద్వారా కానీ, వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా కానీ వీళ్ళు అటాక్ చేస్తారు. S-400 వెనుక సైన్స్ని అర్థం చేసుకోండి. S-400లో రడార్స్, మిజైల్స్ రెండు ఉంటాయి. రడార్ పని ఏంటి? ఎప్పుడైతే పాకిస్తాన్ భూమి నుంచి ఒక మిజైల్ టేక్ ఆఫ్ అవుతుందో దాన్ని ఇది రడార్ పసిగట్టేస్తుంది.
ఆ రడార్ పసిగట్టి ఏం చేస్తుంది, మిజైల్కి ఒక ఇండికేషన్ ఇస్తుంది, మన మీద ఈ టార్గెట్ రాబోతుంది, దీన్ని నువ్వు మధ్యలోనే క్యాచ్ చేసి గాల్లోనే ధ్వంసం చేయాలి. సో అది లాంచ్ చేసిన యాంగిల్ బట్టి, అది లాంచ్ అయిన స్పీడ్ని బట్టి ఇది క్యాల్కులేషన్ చేసి అది ఏ పాత్లో వెళ్తుందో ఆ పాత్ని ఇది క్యాచ్ చేస్తుంది అనమాట. సో రడార్ క్యాచ్ చేసింది, మిజైల్ లాంచ్ చేసింది, దాని పాత్ని ఫాలో అయింది, అదే పాత్లో ఇది వెళ్ళి దాన్ని గాల్లోనే ఢీకొడుతుంది. ఇది S-400 మిసైల్. కాకపోతే ఒక చిన్న ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, పాకిస్తాన్ మన మీద మిసైల్ అటాక్ ఎక్కువగా చేయట్లేదు, మన మీద డ్రోన్ అటాక్ ఎక్కువగా చేస్తుంది. సో ఇప్పుడు నేనే అన్నాను కదా, అది డ్రోన్ అవనివ్వండి, మిసైల్ అవనివ్వండి, ఎయిర్ క్రాఫ్ట్ అవనివ్వండి, ఇది పట్టుకుంటుందని. ఇప్పుడు ఏమవుతుందంటే S-400 మన దగ్గర అయితే మిజైల్ సిస్టమ్ ఉన్నదో ఇది చాలా పెద్ద ఎక్విప్మెంట్ మన దగ్గర. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే డ్రోన్ని కాల్చడానికి S-400 వాడడం అన్నది పిచ్చుక కోసం బ్రహ్మాస్త్రం వాడినట్టు లెక్క. అండ్ ఇది చాలా కాస్ట్లీ మ్యామ్. 35,000 నుంచి 42,000 కోట్లు మనం పెట్టి 2018లో రష్యా నుంచి కొనుక్కున్నది S-400 మిజైల్ డిఫెన్స్ సిస్టమ్. నా భయం యాజ్ అన్ ఆర్మీ పర్సన్, నా భయం ఏంటంటే మన దగ్గర ఈ వచ్చే డ్రోన్స్ని ఆపడానికి మనం వేరే టెక్నాలజీ వాడచ్చు కదా, ఇంత ఖరీదైనది మనం ఎందుకు వాడుతున్నాము, అక్కడ నుంచి మిజైల్ వస్తే వాడదాం, అక్కడ నుంచి ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ వస్తుంది మన దగ్గర కంటే వాడదాం, కానీ డ్రోన్కి S-400 వాడడం అన్నది ఎక్కడి వరకు కరెక్ట్ అన్నది ఒక చాలా పెద్ద మనం ప్రశ్నించాల్సిన విషయము, ఆలోచించాల్సిన విషయం. ఒకప్పుడు మనము ఏనుగుల మీద కూర్చొని, గుర్రాల మీద కూర్చొని, కత్తులతో యుద్ధాలు చేసేవాళ్ళు. అంటే యుద్ధం భూమి మీద జరిగేది, ఇప్పుడు యుద్ధం గాల్లో జరుగుతుంది. ఇది మీరు గమనించాలి. సో ఇప్పుడు ఇండియా దగ్గర ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ ఉండే ఉంటుంది దట్ పాకిస్తాన్ చైనా నుంచి, టర్కీ నుంచి, ఇరాన్ నుంచి ఈ డ్రోన్స్ తెచ్చుకుంటుంది అనే విషయం. నా ప్రశ్న ఏంటంటే మనకి ఈ ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడు మనం కూడా ఈ డ్రోన్ని S-400తో కాకుండా ఇంకా ఏదైనా చీప్ టెక్నాలజీ వాడి ఈ డ్రోన్స్ని మనం ఎందుకు రిటాలియేట్ చేయలేకపోతున్నాం అన్నది నా ప్రశ్న. ఎందుకంటే ఈ డ్రోన్ వీళ్ళు వాడేది చాలా చీప్ డ్రోన్ మ్యామ్. అంటే చీపెస్ట్ డ్రోన్ ఈజ్ వాట్ దే ఆర్ యూజింగ్. సో అందుకే నేను చెప్పాను ఈ పిచ్చుక కోసం బ్రహ్మాస్త్రం ఎందుకు. ఇన్ఫ్యాక్ట్ ఇజ్రాయిల్ వాళ్ళు వాళ్ళ బర్డ్స్ని ట్రైన్ చేశారు. ఇలా డ్రోన్ వస్తే నువ్వు వెళ్ళి ఆ డ్రోన్ ఎట్లా పగలగొట్టాలి గాల్లో, దే హ్యావ్ ట్రైన్డ్ బర్డ్స్. అంటే వీళ్ళు పిచ్చుకని వాడి డ్రోన్ని ఢీకొట్టే సత్తా వీళ్ళకి వచ్చింది ఇజ్రాయిల్కి. మనం కూడా ఇలాంటిది ఏదైనా వాడవచ్చు కదా. డ్రోన్ని యాక్చువల్లీ న్యూట్రలైజ్ చేయడానికి చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. ఒకటి జామింగ్ టెక్నాలజీ అంటారు. ఏ డ్రోన్ అయినా గాల్లో ఉన్నప్పుడు దాన్ని కింద కంట్రోల్ చేసేవాడు ఉంటాడు. జామింగ్ ఏం చేస్తుందంటే వీళ్ళిద్దరి మధ్యలో ఏదైతే కమ్యూనికేషన్ నెట్వర్క్ ఉందో దాన్ని జామ్ చేసేస్తుంది. సో వీడు రైట్ అంటాడో అది లెఫ్ట్ పోతుంది. సో డ్రోన్ని కన్ఫ్యూజ్ చేస్తారు, కమ్యూనికేషన్ నెట్వర్క్ బ్రేక్ అవుతుంది కాబట్టి దీన్ని జామింగ్ అంటారు. ఇంకొకటి డైరెక్టెడ్ ఎనర్జీ సిస్టమ్ అంటారు. మనం ఒక ఫ్రీక్వెన్సీని ఒక దగ్గరలో తీసుకొచ్చి ఆ ఫ్రీక్వెన్సీ డ్రోన్ మీద పుష్ చేస్తాం. దాంతో ఏమవుతుంది, ఈ డ్రోన్లో ఉన్న ఎలక్ట్రానిక్స్ పాడైపోతాయి. సో వీడు కమ్యూనికేట్ చేస్తున్నప్పటికీ వీడు చెప్పిన మాట డ్రోన్ వినదన్నమాట. సో దీన్ని డైరెక్టెడ్ ఎనర్జీ సిస్టమ్ అనేసి అంటారు. ఇంకొకటి కైనెటిక్ ఇంటర్సెప్టర్స్ అని ఉంటాయి. కైనెటిక్ ఇంటర్సెప్టర్ అంటే ఏంటి, ఈ డ్రోన్ గాల్లో ఇలా వస్తుంది, నా దగ్గర ఇంకో డ్రోన్ ఉంది, ఆ డ్రోన్లో నేను ఒక నెట్ పెడతాను, ఏమంటారు దాన్ని, స్టీల్ నెట్ ఆర్ స్టీల్ మెష్ అంటారు. ఇది దగ్గర రాగానే ఇది నెట్ దాని మీద కొడుతుంది, అది అక్కడే పడిపోతుంది. సో ఇలాంటివి పలు దేశాల దగ్గర ఈ యాంటీ డ్రోన్ కౌంటర్ డ్రోన్ మెజర్స్ అంటారు, ఇవి ఉన్నాయి. ఇవి మన దగ్గర ఎందుకు లేవు అన్నది చాలా పెద్ద క్వశ్చన్. ఇది మనం ఇంకెందుకంటే ఇప్పుడే కాదు ఫ్యూచర్లో కూడా మేబీ చైనా కూడా ఇదే చేస్తుందేమో మన మీద. సో మన దగ్గర కూడా ఇలాంటి టెక్నాలజీ ఉండాలి. ఇంకొక టెక్నాలజీ ఉంది మేడం డ్రోన్స్ని ఢీ కొట్టడానికి, కౌంటర్ స్వామ్ డ్రోన్స్ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్వామ్ డ్రోన్స్ అంటే ఏంటి, ఒకేసారి 1000 డ్రోన్లు గాల్లోకి వచ్చి మన మీద అటాక్ చేస్తున్నాయి అంటే దాన్ని స్వామ్ అంటే ఈగలు ఎలా వేలల్లో, ఈగలు దోమలు వేలల్లో ఉంటాయి, దాన్ని స్వామ్ అంటారు, SWARM. సో వాళ్ళు ఒకవేళ 1000 డ్రోన్స్ ఒక్కటేసారి దాని మీద ఆయుధాలు పెట్టి ఇండియా మీద పంపిస్తే సంగతి ఏంటి, అది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఈ స్వామ్ డ్రోన్స్ని కౌంటర్ చేయడానికి కంట్రీస్ దగ్గర, పలు రాష్ట్రాల దగ్గర
పలు దేశాల దగ్గర కౌంటర్ స్వామ్ డ్రోన్ టెక్నాలజీ అని ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ ఒక 1000 గాల్లో ఎగిరాయి అంటే వీళ్ళు 2000 ఎగిరేస్తారు. సో డ్రోన్స్ గాల్లో కొట్టుకుంటాయి. సో మనము చిన్నప్పుడు ఏనుగులు కొట్టుకున్నట్టు భూమి మీద, గుర్రాల మీద రాజులు కొట్టుకున్నట్టు ఈ డ్రోన్స్ గాల్లో కొట్టుకుంటాయి. దీన్ని కౌంటర్ స్వామ్ డ్రోన్ టెక్నాలజీ అంటారు. సో మనం దీని మీద ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది. ఒకవేళ ఏమైనా అంతర్జాతీయ జోక్యం లేదా మద్దతు ఏమైనా వినిపిస్తుందా ఎవరికి? ఇప్పుడు ఈ యుద్ధం గురించి, అంటే మన దేశం మీద అటాక్ చేయడానికి పాక్తో పాటు పనిచేయడానికి. ఖచ్చితంగా 100% చైనా ఫండ్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కానీ, పాకిస్తాన్ వాడుతున్న JF-17 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, ఇవన్నీ ఎవరు ఇచ్చినాయి? చైనా ఇచ్చినవే. ఓకే. టర్కీ ఈ డ్రోన్స్ అన్ని టర్కీ ఇస్తుంది. పాకిస్తాన్ దగ్గర డబ్బులు లేకపోతే టర్కీకి డబ్బులు చైనా ఇచ్చి నువ్వు డ్రోన్స్ పంపి అని చెప్తారు. సో ఈ దేశాలన్నీ మరి పాకిస్తాన్ ఎలాంటి ఎదుగుదల లేని ఒక కంట్రీ, అది పాకిస్తాన్. ఓన్లీ టెర్రరిజం మాత్రమే ఉన్న కంట్రీ పాకిస్తాన్. సో మరి ఇన్ని దేశాలు డబ్బులు ఇచ్చి మరి అన్నీ ఇచ్చి మరి సపోర్ట్ చేయడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటి? మీరు కామన్ సివిలియన్ లాగా ఆలోచిస్తున్నారు. ఎస్, నా కామన్ సివిలియన్ కున్న డౌట్స్ ని రెక్టిఫై చేయడానికే నేను. చైనా ఒకవేళ పాకిస్తాన్ కుప్పకూలిపోయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నుంచి మ్యాప్ మీద పాకిస్తానే లేదు అని అనుకున్నాం. నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఇండియా తరఫు నుంచి నేను చైనా మీద కాన్సన్ట్రేట్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఓకే. నా డిఫెన్స్ టెక్నాలజీ కానీ, నా డిఫెన్స్ కానీ, నా ఆర్మీ కానీ, నా నేవీ కానీ చైనా మీద కాన్సన్ట్రేట్ చేయడం స్టార్ట్ చేస్తాం. సో చైనా ఏమంటుందంటే, నా మీద దృష్టి మళ్ళాలి అంటే వీడి దృష్టి వేరే మీద ఉండాలి. అండ్ నేను వాడికి డైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నాను అనే విషయం తెలియకూడదు, కానీ నేను వాడికి సపోర్ట్ చేస్తాను. సో చైనా ముఖ్యంగా పాకిస్తాన్ని ఇండియాకి విరుద్ధంగా యాజ్ ఎ మైండ్ డైవర్టర్గా వాడుతుంది. సో దాట్ పాకిస్తాన్ మీదనే మన దృష్టి అంతా ఉంటే వాడికి నచ్చింది వాడు చేసుకోవచ్చు. ఇప్పుడు గతంలో 2018, 19, 20లో 2021, 22లో కూడా గల్వాన్ క్లాషెస్ అని, పెంగాంగ్సో క్లాషెస్ అని, దౌలత్ ఓల్డ్ బేగి రోడ్ దగ్గర ఉన్న క్లాషెస్ అని, ఇవన్నీ చైనాతో మనం కూడా గ్రౌండ్ మీద కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చాయి. కానీ ఇది ఎస్కలేట్ అయ్యిందా? అవ్వలేదు. సో చాలా తెలివిగా చైనా ఏం చేస్తుందంటే పాకిస్తాన్ని రెచ్చగొడుతుంది. నువ్వు ఇచ్చేయి, నేను డబ్బులు ఇస్తాను, నీకు ఫ్రీగా ఇస్తాను, అప్పు ఇస్తాను, తర్వాత ఇద్దులే, ఇవన్నీ చేసి పాకిస్తాన్ని రెచ్చగొట్టి మన మీద పంపిస్తాం. కానీ అది ఓడిపోతుంది అన్న సంగతి వాళ్ళకి కూడా తెలుసు. ఇంకో విషయం మేడం, పాకిస్తాన్ గెలవాలి అన్న ఉద్దేశం చైనా కూడా లేదు. ఓకే. అదే విధంగా కుప్ప కోల్పోవాలి అన్న లక్ష్యం కూడా చైనాకు లేదు. ఎందుకంటే నేను చెప్పినట్టు ఒకవేళ పాకిస్తాన్ కుప్ప కోల్పోయింది అనుకోండి, మళ్ళీ ఇండియా చైనా వైపు చూస్తుంది. అండ్ పాకిస్తాన్ ఈజ్ అ మార్కెట్ ఫర్ చైనా. మనంత పెద్ద మార్కెట్ కాకపోయినప్పటికీ పాకిస్తాన్కి చైనాకి పాకిస్తాన్ ఈజ్ అ గుడ్ ట్రేడ్ మార్కెట్ అండి.